అలేఖీం షాలోం. బైబిల్ భాష్యానికి స్వాగతం. నేడు మనం నిర్గమకాండములో ప్రఖ్యాతిగా ఉన్నటువంటి నైలు నదిని కూర్చున్నటువంటి విషయాన్ని నేర్చుకుందాం. నైలు అనే పదం బైబిల్లో ప్రత్యక్షంగా నమోదు చేయబడలేదు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం నైలు నది 4132 మైళ్ళు అనగా 6650 కిలోమీటర్ల పొడవు. ప్రపంచంలోనే ఇది అతి పొడవైన జల మార్గముగా నమోదు చేసుకుంది. దక్షిణ అమెరికాలోని అమెజాన్ దీని పొడవు 4000 మైళ్ళు లేదా 6437 కిలోమీటర్లు మరియు యాంగ్జీ నది యొక్క పొడవు 3915 మైళ్ళు లేదా 6301 కిలోమీటర్లు భూమిపై తదుపరి పొడవైన నదులుగా నమోదు చేసుకున్నాయి. ఇంతకీ నైలు నది ఎక్కడ ఉన్నది? కింగ్ జేమ్స్ బైబిల్ అనువాదం నైలు గురించిన పేరు ద్వారా ప్రస్తావించలేదు. అయితే ఇతర బైబిళ్ళు, రివైజ్డ్ వర్షన్, ఎన్ఐవి, హెచ్సిఎస్బి, హెచ్బిఎఫ్వి అనేటువంటి తర్జుమా కలిగినటువంటి బైబిళ్ళు మరియు ఇతరులు దాని జనాదరణ మరియు ప్రాముఖ్యత కారణంగా నైలును కొన్నిసార్లు నది అని సంబోధించి అనువదించినారు. ఉదాహరణకు ఆదికాండము 41:1, నిర్గమకాండము 1వ అధ్యాయం 22వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం తదితర లేఖనాలలో దీనిని సంబోధించినారు. ఆసక్తికరంగా గొప్ప నది అనే పదబంధాన్ని బైబిల్ ప్రకారం నైలు నదికి ఉపయోగించబడలేదు. దాని 6 సంఘటనలలో 5 ఈ పదం యూఫ్రటిస్, ఆదికాండము 15:18, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 7, జోషువ గ్రంథము 1వ అధ్యాయము 4, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 14ను సూచిస్తుంది. అయితే దాని మిగిలిన ప్రస్తావన హెదికేల్ నదికి సంబంధించింది. మరొకటి టైగ్రిస్ అని పేరు కలిగింది. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. అబ్రహాము భౌగోళిక వారసత్వానికి దక్షిణ సరిహద్దును వివరించడానికి దేవుడు ఉపయోగించిన ఈజిప్ట్ నది, ఆదికాండము 15:18 అనే పదం బహుశా నైలు నదికి సూచనగా భావించవచ్చు. ఈ నది ఈజిప్ట్ సంస్కృతిలో అతి మిక్కిలిగా గౌరవించబడినది. దాని యొక్క అనేక దేవుళ్ళు, హ్యాపీ, ఒసిరిస్ మొదలైనటువంటి దేవుళ్ళు లేదా దేవతలు ఇటు నదితో అనుసంధానించబడ్డారు. అన్యమత ఆరాధనలో దాని సంబంధం ఏమిటనంటే, దేవుడు తన మొదటి 2 తెగులలో నైలు నదికి పట్ల కలిగి ఉన్నట్టుగా నిర్గమకాండం 7వ అధ్యాయం 14-25, 8వ అధ్యాయం మొదటి 15 వచనాలలో మనం చూస్తాం. నైలు ప్రధాన నది పురాతన ఈజిప్ట్ యొక్క జీవన నదిగా పరిగణించబడుతుంది. పాత నిబంధనలోని నైలు నదికి సాధారణంగా ఉపయోగించే హీబ్రూ పదం వై లేదా వాస్తవానికి ఇది ఈజిప్టు పదము ఇట్వే లేదా ఇట్ర్ నుండి తీసుకోబడినది. దీని ద్వారా ఈజిప్షియన్లు నైలు మరియు ఈజిప్ట్ పదము ఇట్రువే లేదా ఇట్ నుంచి తీసుకున్నారు.
దానిని తీసినటువంటి ఉపనదులు మరియు కాలువను సూచిస్తారు. టాంజానియాలోని విక్టోరియా సరస్సు నుండి మరియు ఇథియోపియాలోని తానా సరస్సు నుండి బ్లూ నైలు నుండి ప్రవహించే వైట్ నైలు యూనియన్ ద్వారా ఈజిప్ట్ నైలు ఏర్పడుతుంది. ఇవి సూడాన్లోని ఖర్తూమ్ వద్ద చేరతాయి మరియు తర్వాత అడ్బారా వరద చేత పారబడతాయి. ఆ తర్వాత నైలుగా ప్రవహిస్తుంది. 1675 మైళ్ళు ఉత్తరాన మధ్యాధర సముద్రానికి ఉపనది లేకుండా నైలు ప్రవహిస్తుంది. దైవాశీస్సులు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.